ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ నలవీర గంగా భవాని అమ్మవారిని పూజించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి రూరల్ మండలం సిటిఎం నందు జరిగిన జాతరలో పాల్గొని ఎమ్మెల్యేను సన్మానించి తీర్థప్రసాదాలు అందించిన ఆలయ కమిటీ సభ్యులు. మత్తు పదార్థాల కేసులు ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. కొత్తకోట నందు 5 లక్షల రూపాయల విలువ గల 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ నలవీర గంగా భవాని అమ్మవారిని పూజించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లా నందు అత్యంత వైభవంగా నిర్వహించే తొలి జాతర అయిన సిటిఎం జాతర నందు నలవీర గంగా భవాని అమ్మవారిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సిటిఎం తెలుగుదేశం నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆనంద్ పార్థసారథి, సురేందర్ రెడ్డి, నారాయణ, వెలుగు చంద్ర, వీరప్రతాప్లు ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రెడ్డి స్వామి, ఏఎంసీ డైరెక్టర్ నరసింహులు, వేమన్న, కౌన్సిలర్ తులసి రామకృష్ణ పాల్గొన్నారు. నా ప్రభున్నా కొంచెం కొంచెం ఎన్నిక జరుపు. ఓకే, కాన్స్టిట్యున్సీకి సిటిఎం గంగమ్మ జాతర తిరునాళ్ళు ఏదైతే ఇది చాలా ప్రసిద్ధి. ఈరోజు వేలాది కొద్ది ప్రజలు ఇక్కడ రావడం, గంగమ్మ తిరునాళ్ళకి రావడం, ఈ జాతరలు అందరూ పాల్గొనడం, అందరూ ప్రజలు వాళ్ళ మొక్కుబడులు అందరూ తీర్చుకోవడం ఆనవాయితీగా ఉంది. దీనికి సృష్టిగా వచ్చేసిన ప్రజలందరికీ, వాళ్ళ వచ్చేసిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తప్పకుండా ఏదైతే మనసులో మంచి జరగాలని కొత్తకోట్ల 5 లక్షల రూపాయల విలువ గల 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న 5గురు ముద్దాయిల్ని పోలీసులు అరెస్టు చేశారు. నేడు మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కొత్తకోట టౌన్ టమోటా మార్కెట్ సమీపంలో గంజాయి అమ్ముతుండగా రాబడిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో వెంకటరమణారెడ్డి, సురేంద్ర, ఆఫ్రీద్ ఖాన్, పురుషోత్తం, ఆదిల్ వద్ద నుండి 10 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మత్తు పదార్థాల కేసులు ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేంద్ర, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అటువంటి ప్రవర్తన నుండి దూరం చేస్తామండి. ఓకే, 2024లో 129 కేసెస్ వచ్చాయి సార్. 2025కి 69 కేసెస్ వచ్చాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ 2026 స్టార్ట్ అయింది సార్. సో నిన్న మనకి కొత్తకోట లిమిట్స్లో కొంతమంది గంజాయి కన్జ్యూమ్ చేస్తూ, తర్వాత గంజాయి సెల్లింగ్ చేస్తూ కొంతమంది పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వెంకటరమణారెడ్డి అని చెప్పి ఈయన పొలంలో కొన్ని గంజాయి మొక్కలు వేసి అది ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు వాడేది అక్కడ ఉన్న ఆవులకి, ఈ వన్యప్రాణులకి ఏదైనా స్టమక్ బాగాలేకపోయినా లేదంటే పెయిన్ ఉన్నప్పుడు అక్కడున్న రైతులకి కొంత గంజా ఇచ్చి వాటికి ఆవులకి, మేకలకి ట్రీట్మెంట్ కోసం వాడుతున్నాడని ఇన్ఫర్మేషన్. తర్వాత ఫర్దర్గా నిన్న మనకి వీళ్ళు గంజాయి అమ్ముతుండగా
కన్జ్యూమర్స్తో పాటు ఈ వెంకటరమణారెడ్డి అందరూ కూడాను 10 కేజీల గంజాయితో దొరకడం జరిగింది. మనకి బి కొత్తకోట లిమిట్స్లో ఇది ఒక కొత్త గంజాయి ర్యాకెట్ని మనం బస్ చేసాము. ఇదే విధంగా మిగతా ఏరియాస్లో కూడాను మన పోలీసు వారు ప్రొయాక్టివ్గా ఉండి ఈ గంజాయి ర్యాకెట్స్ అన్నీ కూడాను ఛేదించడం జరుగుతుంది. మా తరపున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరి దగ్గరైనా గంజాయి అమ్ముతున్నట్టు కానీ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ స్కూల్స్, కాలేజెస్, ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా అమ్ముతున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంటే మన పోలీసు వారికి తప్పకుండా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనకి ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ 20,000 ఉంటుందండి కేజీ. ఈవెన్ మనకి ఇది లెట్సే బెంగళూరు కానీ ఇంకా అదర్ టౌన్స్లోకి పోతే వాల్యూ ఆల్మోస్ట్ రీచెస్ టు 1 lakh per kg. ఇక్కడ మన టౌన్లో ఇక్కడ బి కొత్తకోట మదనపల్లి ఏరియాలో 20,000 to 30,000 రేంజ్లో ఉన్నది. వైసీపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి మండలం తట్టివారిపల్లిలో వైసీపీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రచ్చబండ స్టేట్ కోఆర్డినేటర్ వజ్ర భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు అనుషారెడ్డి, మండల పరిశీలకులు, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కమిటీ ఎన్నిక నిర్వహించారు. అందరి ఆమోదయోగ్యమైన వారిని వైసీపీ బలోపేతం చేయడానికి నిరంతరం కష్టపడే వారిని మీరే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కార్యకర్తలు సూచించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్లి గట్టిగా ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు పూర్తి అమలు చేయకుండా వైసీపీ వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగించడం ప్రజాస్వామ్యానికి తీరని నష్టమని, ఎకరైన విలువలు, విశ్వసనీయత, నైతికతకు ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, విఎస్ రెడ్డి, సర్పంచ్ దీపా వేమారెడ్డి, వెలుగు చంద్ర, వైస్ ఎంపీపీ రమణ, మహేష్ కొత్తవారిపల్లి, సోమశేఖర్ రెడ్డి, నరసింహులు, మహేష్ కొత్తపల్లి, నూర్ మొహిద్దీన్ ఖాన్, సాదిక్ నక్రుద్ ఖాన్ పాల్గొన్నారు. మన మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని వాట్సాప్ గ్రూపులు యాక్టివేట్ అయితే దాదాపు కమిటీ గ్రూపులో ఒక 100, ఇవి ఒక 100-120 అవుతాయి. అంటే దాదాపు 50,000 మందిని మనం ఆపరేటింగ్ చేస్తూ ఉండొచ్చు. కానీ అందరిది ప్రయారిటీ బేస్డ్ ఉంటుంది. 50,000 మందికి ఒకేసారిగా మెసేజ్ జరిగితే ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. నరేష్ అన్నను ఒక 100 గ్రూపులు యాడ్ చేసింటారు, నిసార్ అన్న 100 గ్రూపులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేసింటారు. కానీ ఉన్న వాళ్ళు ఇంకో గ్రూపులో ఉంటారు. మళ్ళా అన్ని ఈ 100 గ్రూపులన్నీ కూడా తీస్తే దాదాపు 25,000 నెంబర్లు ఉంటాయి. కానీ 25,000 నెంబర్లు డబులింగ్ అన్ని ట్రిపులింగ్ తీసేస్తే అన్ని కలిపి 1000 ఉండేది. 24,000 చెప్పి తలకాయ నొప్పితే ఈ వాట్సాప్ గ్రూప్ అవుతారా నాయన అనిపిస్తుంది. కాబట్టి మీరు దయచేసి పార్టీ గ్రూప్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా పై నుంచి కింద వరకు స్ట్రక్చర్ ఏర్పరుస్తున్నాం. ఈ స్ట్రక్చర్ అనేది వీలైనంత తొందరగా ఈ ఫిబ్రవరి 19 అయిపోతానే. ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాం అనే విషయం గుర్తుపెట్టుకు, గోడలు మాత్రమే లేస్తున్నాయి. ఇంకా జరగబోయే పని ఎప్పుడైతే యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరంతా యాక్టివేట్ అవుతారు. కమిటీలలో మీరు ఎప్పుడైతే కరెక్ట్గా మీకు వర్క్ ఏదైతే ఉందో అది చెబుతూ మీ పనులు ఎక్కడ భంగం కాకుండా సాధారణ ప్రజానీకం ఏదో కూలీ చేసుకున్నా నాలి చేసుకున్న వాళ్ళ యొక్క పనిని భంగం కాకుండా ఈ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. 100% మీ అందరికి కూడా కరెక్ట్గా యాక్టివిటీస్ రాష్ట్ర పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత గురించి మీరందరూ తెలియజేస్తూ ప్రతి నెల 3వ ఆదివారం ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా రచ్చబండలాగా జరుపుకోండి. ఒక 7 మంది మీరు 8 మంది అధ్యక్షులు ఉన్నారు. మీరు 8 మంది అధ్యక్షుల ఇళ్ళ దగ్గరికి ఒక నెల ఇక్కడ పెడితే ఇంకోసారి ఇంకో అధ్యక్షుని ఇల్లు, లేదంటే ఇంకో పెద్ద మనిషి ఇల్లు, రచ్చబండ ఉంటే రచ్చబండ, ఇట్లా మీరు మీ యొక్క స్థానిక పరిస్థితులు బట్టి మీరు కార్యక్రమాలు చేసుకున్నట్లయితే 100 మంది ఒక దగ్గరికి చేరుతున్నారు ప్రతి నెల అన్నప్పుడు బయట వాళ్ళకు కూడా భయం పుడుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక దగ్గరకు వస్తున్నారు అని. లేదా మన 100 మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ విధంగా మగాలు చూసుకొని సర్దుకుంటామో అట్లా 100 మందికి నెలకు ఒకసారి మగాలు చూసుకుంటాం అందరం. మనం పార్టీ యొక్క సిద్ధాంతము, జగన్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని కింద స్థాయికి తీసుకొని పోయే విధంగా జరగబోయే రోజుల్లో మీ గ్రామ సమస్యల గురించి ఒక రెజల్యూషన్ తీర్మానం ఒకటి జరుగుతుంది. రాష్ట్ర పార్టీ నుంచి ఒక తీర్మానం పంపిస్తాం. రాష్ట్ర పార్టీ నుంచి వచ్చే తీర్మానాన్ని మీరు ఆ యొక్క సమస్యల గురించి రాస్తారు. ఆ గ్రామ స్థాయిలో మీకు జరిగే సమస్యల గురించి రాస్తారు. గ్రామ స్థాయిలో జరిగే సమస్యల గురించి ఒక 100-150 సమస్యల గురించి ఒకసారిగా సార్జిపెట్లు వేసేసి నిసారణగానే మాట్లాడతారు. ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేయండి. ఈరోజు ఇంకోటి ఉంది,
గ్రామాల్లో మేమంటా ఉన్నారు, ఒక గ్రామాల్లో ఉండే వాళ్ళకి నాయకులకు మేమంతా ఎంత కష్టపడినా ఆ గ్రామాల్లో ఆ సర్పంచ్ ఉంటారు, ఆ ఎంపీటీసీలు ఉంటారు, 2-3 నాయకులే ఉంటారు. మేము ఎంత కష్టపడితే వాని వెనకాల ఉండాల్సిందే కదబ్బా, మాది ఏముంది, మాకు ఐడెంటిఫికేషన్ ఎక్కడుంది అనేది చాలామందిలో ఒక క్వశ్చన్ ఉంది. ఈరోజు కానీ మీరు కష్టపడినారంటే మీ కష్టానికి వచ్చిన ఒక పంచాయతీ నుండి దగ్గర 90-95 మంది నాయకులను రెడీ చేస్తూ ఉన్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 95 మంది నాయకులు రెడీ అవుతూ ఉన్నారు. ఈ 95 మంది నాయకుల్లో ఎవరు కష్టపడతారో, ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళకు వచ్చిందో ఖచ్చితంగా అబ్జర్వర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరూ అబ్జర్వర్స్ దాంట్లో కష్టపడే వాళ్ళను ఏరుకుంటాం. కాబట్టి ఈరోజు మీరు బాగా కష్టపడే వాళ్లకు మీకు ఖచ్చితంగా ఒక గుర్తింపు ఉంటుంది, మీకు హయ్యెస్ట్ పోస్టులు కూడా ప్రమోట్ చేయడం ఉంటుంది, మీకు పార్టీలో మంచి స్థానాన్ని కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు అట్లా నిస్పృహగా ఉండకుండా, మేము చేస్తే కూడా వాళ్ళు వెనకాల ఉండాల్సిందే, మాకేమి లాభం అనే నిస్పృహ చెందకుండా ఖచ్చితంగా మీరు కష్టపడండి. పార్టీ కోసం మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది, ఖచ్చితంగా మీకు వచ్చిందనో ఫ్యూచర్ అనేది బాగుంటుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ కమిటీలు కూడా చాలా ఎక్సలెంట్గా తట్టివారపల్లి గ్రామంలో జరిగినాయి. కాబట్టి మీరందరూ ముందుకు ఉండేసి ఈ రకంగా ఈ కమిటీలు నెక్స్ట్ 1 నెల నుండి ఇమీడియట్లీ మీ యాక్టివిటీస్ను స్టార్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ అధిష్టానం నుండి కూడా ఏ పిలుపు వచ్చినా మేము ఉన్నామంటూ మీ తట్టివారపల్లి ప్రజలు ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు మీరందరూ కష్టపడతారని ఆశించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కమిటీల విభాగాల్లో అందరూ ఒక్కచోట చేరితే ఎట్లుంటుంది అనేది, కూటమి ప్రభుత్వానికి భయం ఎలా వస్తుంది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మనం అందరూ నిరూపించుకోవచ్చు. ఇదే విధంగా మన పార్టీని బలోపేతం చేసుకుంటూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఒక రచ్చబండ కార్యక్రమంగా నిర్వహించుకుంటూ మనం ముందుకు పోతే మన గ్రామానికి కావాల్సింది ఏమనేది మనకే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే గ్రామంలో ఉంటారో, పంచాయతీలో ఉంటారో, పెద్దలు ఉంటారు, వాళ్ళ సమక్షంలో మనకు ఏం డిమాండ్స్ నీడ్ ఉన్నాయనే దాని మీద ఒక రెజల్యూషన్స్ పాస్ చేసుకొని మనమే పెట్టుకోవచ్చు అనే రైట్ మనకి ఈరోజు మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ వస్తే కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్దగా నాకు తెలిసి ఎవరు చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఏ రెజల్యూషన్ అయినా మన గ్రామస్తులు, మన పంచాయతీలు మనమే చేసుకొని జగనన్నకి ఇస్తే, మనం చేసుకుంటే అంతకంటే మనకేం అవసరం లేనిదే నా ఆలోచన. ఇలాంటివన్నీ ముందుకు రావాలంటే మన జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న ప్రభుత్వం రావాలంటే మనమందరము నిక్కచ్చుగా మన పార్టీకి ట్రాన్స్పరెంట్గా కష్టపడి పని చేసుకుంటూ బలోపేతం ఈ రోజు నుండి చేసుకోకపోతే రాబోయే ఎలక్షన్స్ మన చేతుల్లో ఉంటాయి. మనం చేసుకోగలుగుతాం. మన పంచాయతీలో మనమే, ఎవరు రాకుండా మనమే హీరోల్లాగా కాలగరేసుకుంటూ ఎలక్షన్స్ జరుపుకొని మన జగనన్న ప్రభుత్వం తెచ్చుకోగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాన్స్పరెంట్గా, బాధ్యతగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బలోపేతం చేసుకుంటూ మన జగనన్న ప్రభుత్వం రావడానికి ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. వైఎస్ఆర్ బ్రాండ్ అని చెరిపే క్వశ్చనే లేదు. కాకపోతే మన పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఖచ్చితంగానే ఉంటారు, కానీ న్యూట్రల్ గా ఉంటారు కొంతమంది. సో ఆ గట్ట ఈ గట్ట అని ఉంటారు. అలాంటి వాళ్ళని మన పార్టీ ఏం చేసింది, మన పార్టీ ఒకప్పుడు ఉన్నటువంటి వెలుగు ఎలా ఉండింది, ప్రజలకు చేసినటువంటి పథకాలు కానీ, ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కానీ, పంచాయతీలు చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి మరొక్కసారి అందరికి వివరిస్తూ మనం ప్రజల్లోకి వెళ్దాము. వెళ్ళి మరీ ఒక్కసారి మన పార్టీని వెలుగులోకి తీసుకొచ్చుకుందాం మంచిగా. ఇంకొకసారి ఏమంటే, అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏమంటే, క్రమశిక్షణతో ముందుకొచ్చి ఇది ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలి. మన పార్టీ వచ్చిందంటే తర్వాత ఉన్నటువంటి మన అవసరాలు కానీ, మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల అవసరాలు కానీ మనం తీర్చగలిగే కెపాసిటీ మనకు వస్తుంది. కాబట్టి మరి అందరూ దయచేసి క్రమశిక్షణతో వస్తూ, అందరినీ కలుపుకోలుతో తనంతో వెళ్తూ, ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి, వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ మరొకసారి తట్టివారిపల్లి పంచాయతీని నిషార్ అన్న గారు ఎమ్మెల్యేగా వస్తే ఖచ్చితంగా తట్టివారిపల్లి పంచాయతీని వైఎస్ఆర్ పార్టీ బ్రాండ్గా మేము కానుక ఇస్తామని అధ్యక్షులందరి తరఫున హామీ ఇస్తున్నాను. అందరికీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన తట్టివారిపల్లి పంచాయతీ అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. మన గవర్నమెంట్ ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మన పార్టీలో చేర్చుకొని వాళ్ళని నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్కు సపోర్ట్గా ఈ రోజు నుండి వాళ్ళ దగ్గర పని చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు నేను రామసముద్ర మండలం తిరుగుతుంటే ప్రతి ఊర్లోన ఎక్కడెక్కడ ఉండారో వాళ్ళందరూ కూడా, మండలం అంతా కూడా 19 పంచాయతీలు ఉన్నాయి.
19 పంచాయతీల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకన్నా ఈరోజు మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా పాలపక్షంలో వచ్చేదానికన్నా ఎక్కువ వస్తున్నారు జనాలు. ఎందుకు వస్తున్నారు అంటే మన పార్టీ మీద ఉండే అభిమానం, మన జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అభిమానం. ఆ అభిమానము ఇంతవరకు నేను 5 ఏళ్ళు కూడా రామసముద్రం మండలం ఏ ఫంక్షన్ జరిగినా పోయాను. కానీ ఇంత అభిమానం అనేది ఆ మండలంలో చూస్తున్నాను. అదేవిధంగా మన మదనపల్లి మండలంలో కూడా ఇదే మాదిరి ఉన్నా కూడా ఈరోజు మన తట్టివారిపల్లి పంచాయతీకి ఇంతమంది జనాలు కూడా వస్తున్నారంటే మన పార్టీ మీద అభిమానంతో ఉండారు. కానీ మన పార్టీలో కూడా చాలామంది ఈరోజు మన గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడారు. వాళ్ళు ఈరోజు మేమంతా గుర్తించి ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమంలో మనం అందరూ పెద్దలు కూర్చొని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకంతా న్యాయం జరగాల. ఈ రోజు నుండి కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ మేము దగ్గరుండి చూస్తామని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్తున్నారు. దానికి ఈరోజు మా పంచాయతీకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. వికసిత్ భారత్ మోదీ పరిపాలన 3.0లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ మొత్తం సుమారు 53.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళలు స్వశక్తితో పైకి ఎదిగే విధంగా నారీ శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ బడ్జెట్లో యువతకు, మహిళలకు, ముఖ్యంగా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 16వ ఆర్థిక సంఘం కింద 1,40,5,000 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్వే నెట్వర్క్లు కేటాయిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 3 రైల్వే నెట్వర్క్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి ఆనంద్, ఎల్లంపల్లి ప్రశాంత్, విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ సేతు, కిరణ్ తదితరులు ఉన్నారు. వికసిత్ భారత్ మోదీ గారు 3.0 ఏదైతే పాలనలో మొన్న ఫిబ్రవరి 1 నాడున గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో 53,47,000 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తొలిసారి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆదివారం నాడు పార్లమెంట్ నడుస్తూ ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. రెండోది శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఇది 9వ వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నారీ శక్తి అనే ఒక అంశంపై మహిళలని సశక్తీకరణ చేయాలి అనే ఒక ఆలోచనతో మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో మాట్లాడటమే కాకుండా మాటల్ని నడవడికల్లో కూడా ఆచరణలో కూడా పెట్టడం అన్నది దీనికి నిదర్శనంగా భావిస్తూ వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క బడ్జెట్లో యువతకి, మహిళలకి, మరీ ముఖ్యంగా ఏదైతే చిన్నతర పారిశ్రామికలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద పీట వేయటం జరిగింది. ఒక పక్క ఆత్మనిర్భర్ భారతే కాకుండా ఏదైతే సంస్కరణలు వారు ఆదాయ పన్నులో కానివ్వండి, మరి జిఎస్టీలో కానివ్వండి, వారు గత కొంత సంవత్సరాల నుంచి వస్తున్నారో ఆ సంస్కరణలు ఇంకా కొంత వేగవంతం చేస్తూ మరి కొనుగోలు శక్తి ఏదైతే ఉన్నదో పెంచే విధంగా ప్రత్యేకించి మధ్యతరగతి వారికి కొనుగోలు శక్తి పెరిగే దిశలో మరి మన ఏదైతే బడ్జెట్ ఒక ఆర్థిక వృద్ధి రేట్ ఏదైతే ఉన్నదో అది పెరుగుదల దిశగా దానికి తోడ్పడేదానికి ఈ బడ్జెట్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. మనము గమనిస్తే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వాలకి 16వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి యొక్క మార్గనిర్దేశంలో 41% అంటే దాదాపు 1,45,000 కోట్లు ఏదైతే ఉన్నదో రాష్ట్రాలకి అందించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకించి ఈసారి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయటం జరిగింది. దానికి గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 హైస్పీడ్ రైల్ నెట్వర్క్లు ఏవైతున్నాయో దేశవ్యాప్తంగా కూడా 7 హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ అనేది వారు శాంక్షన్ చేస్తే ఈ బడ్జెట్ ద్వారా మన రాష్ట్రంలోనే 3 హైస్పీడ్ నెట్వర్క్లు ఏదైతే ఉన్నదో రైల్ నెట్వర్క్ అనేది వారు అందించడం జరిగింది. హైదరాబాద్ నుంచి అటు చెన్నైకి ఒక రైల్ నెట్వర్క్, హైదరాబాద్ నుంచి అటు బెంగళూరుకి ఒక రైల్ నెట్వర్క్ మన రాష్ట్రం మీదుగా వెళ్తూ మరి బెంగళూరు నుంచి చెన్నైకి ఒక హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉన్నదో
అది మన రాష్ట్రానికి మనకి ఇవ్వటం అన్నది నిజంగా మనకు ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నా. అదే కాకుండా రహదారుల విషయంలో కానివ్వండి, మీరు కానీ తీసుకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఆల్రెడీ ఒక హైవే ఉంటే ఒక ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నూతనంగా అదనంగా శాంక్షన్ చేయడం జరిగింది. చెన్నై నుంచి కోల్కతాకి ఏదైతే ప్రస్తుతం ఉన్న హైవేకి ఏదైతే ఉన్నదో దానికి కూడా ఒక సపరేట్గా ఒక ఎక్స్ప్రెస్ వే అన్నది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది అది కూడా మనకు మన రాష్ట్రం పై నుంచి కూడా వెళ్ళటం జరుగుతుంది. అది కాకుండా ప్రస్తుతం ఉన్న దాదాపు 18,000 కోట్లతో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉన్నదో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అది మన రాష్ట్రం నుంచి కూడా చిత్తూరు వైపు నుంచి కూడా మనం వెళ్తున్న విషయం మనకు కూడా తెలుసు. ఆ ఒక ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉన్నదో చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళాలంటే దాదాపు 1 గంట లోపలే చిత్తూరు వాసులు ఏదైతే ఉన్నదో బెంగళూరు కానీ అటు చెన్నైకి కానీ వాళ్ళు ప్రయాణం చేసుకోవచ్చు. మన పాడి పరిశ్రమకు సంబంధించి ఈరోజు NLM స్కీమ్ కింద మన గుడ్డు ఉత్పత్తిలో కానివ్వండి, మరి అదేవిధంగా మేకలు వాటికి ఏవైతే ఉన్నదో ఆ షీప్ ఫార్మింగ్ విషయంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా ఈరోజు 2 లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేని విధంగా కేటాయింపు అందిస్తూ వారికి 2 లక్షల కోట్లతో రుణాలు అందిస్తాం జరుగుతుంది. ఈ విధంగా వారు ఈ యొక్క బడ్జెట్లో అటు యువతకు, మహిళలకు, వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక భారతదేశం వికసిత భారత్ దిశలో దూసుకు వెళ్తున్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక సువర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆదుకుంటూ ఈరోజు గౌరవనీయులైన మన నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మౌలిక వసతులకి నిధులు అనేది కేటాయించడం అనేది నిజంగా మేమందరూ కూడా వారికి మేమందరూ కూడా ఈరోజు పేరున ఆంధ్ర రాష్ట్రం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏ వర్గాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ విస్మరించకుండా అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వికసిత్ భారత్ పేరుతో 1947కి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ఆ రోజుటికి పూర్తి స్థాయిలో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానికి ఈ బడ్జెట్ ఇప్పుడు ఈ బడ్జెట్ను చూసినట్లయితే అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలతో కూడా ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్ను మామూలుగా చూసినట్లయితే ప్రతిపక్షాలు ఇంకేదో విమర్శించే వాళ్ళు తప్పితే మిగతా అందరూ కూడా ఈ బడ్జెట్ను కొనియాడుతున్నారు. బుల్లెట్ రైళ్లు 3 కేటాయించారు. గంటకు 340 కిలోమీటర్ల స్పీడ్ పోతాయి ట్రైన్ గంటకి. అంటే తిరుపతి విజయవాడకి ట్రైన్ ఎక్కితే 1.5 గంటలో వెళ్ళిపోవచ్చు. భవిష్యత్తులో ఇంకా ఈ ట్రైన్లు పెరుగుతాయి. కాబట్టి ఇంత వేగంగా ఈ రైళ్లను ప్రవేశపెట్టి దాన్ని ముందు ఎగ్జాంపుల్గా చూపించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్నే ఎక్కువ ప్రాంతాల్లో ఈ యొక్క రైలు ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ బడ్జెట్ యొక్క ఫలితాలని, ఉద్దేశాలని అన్ని వర్గాలకు తీసుకోవడానికి పార్టీ ప్రయత్నం చేస్తారు. 2026 బడ్జెట్ దేశ ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మహిళలు కావచ్చు, చిరు వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా 2047కి భారతదేశం అతి పెద్ద పీఠం మీద కూర్చోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆశయాలను ఈరోజు ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ రేపు రాబోయే సభల్లో కావచ్చు, మండలాల కావచ్చు, గ్రామ స్థాయిలకు కూడా ప్రజల వరకు తీసుకొని పోయే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తీసుకొని ప్రజలందరికీ వివరిస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని పెద్ద పండగగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం ఎప్పుడో చూసాం, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో జెట్ ట్రైన్స్
రావడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దీంట్లో పెద్దపీట వేయడం, 350 కిలోమీటర్ స్పీడ్ అంటే రేపు పొద్దున 2 ఏళ్లకో 3 ఏళ్లకో మదనపల్లి కూడా ఇలాంటి జెట్ ట్రైన్స్ వస్తే ఈరోజు మదనపల్లి నుంచి ఎంతోమంది విద్యార్థులు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. రేపు పొద్దున ఇలాంటి జెట్ ట్రైన్స్ రావడం వల్ల ఇక్కడ నుంచి సులభంగా పొద్దున అక్కడికి వెళ్ళొచ్చు, సాయంత్రం మళ్ళా ఇంటికి రావచ్చు, వాళ్ళ తండ్రి దగ్గర వాళ్ళందరూ ఉండొచ్చు. ఇలాంటి అభివృద్ధి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్థిక విధానాలని అంత్యోదయ ఏదైతే మా పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన ఏదైతే ఉందో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఆ ఫలాలు చేరే విధంగా గ్రామీణ ప్రాంతం వ్యక్తికి కూడా ఆ ఆర్థిక పరమైనటువంటి ఫలాలని బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలు చేరే విధంగా కేటాయించడం అనేటటువంటిది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు దాదాపుగా 1,61,000 కోట్లు కేటాయించడం అయితే కానివ్వండి, అది కాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖకు మరీ ప్రత్యేకంగా 2,36,000 కోట్లు కానివ్వండి, మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు దేశ రక్షణ రంగానికి 5,85,000 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం కానివ్వండి, ఆరోగ్య శాఖకి 1,03,000 కోట్లు కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తీసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలని ప్రగతి పదంలోకి తీసుకెళ్లడానికి ప్రాథమిక రంగాలైనటువంటి ఈరోజు ఒకప్పుడు మనం వైద్యంలో చూస్తున్నాం, వ్యాక్సిన్ కానివ్వండి, చిన్న ఇంజెక్షన్స్ కానివ్వండి, ఏమన్నా కొత్త విధానాలన్నీ కూడా ఏదైనా కొత్త జబ్బులు వస్తే విదేశాల వైపు చూసేటటువంటి స్థాయి నుంచి కోవిడ్ సమయంలో స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఈరోజు మన ఫార్మా రంగాన్ని అటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి ఉపయోగిస్తూ ఈ యొక్క ఫార్మా ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా విదేశాలకు ఎగుమతి చేసి దాదాపుగా ఒక 70-80 దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి రావడం కానివ్వండి. ఒకప్పుడు మనము ఈ రక్షణ రంగంలో ఆర్మీ వ్యక్తులు వేసుకున్నటువంటి బూట్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకున్న జాకెట్ వరకు విదేశాలపైన ఆధారపడి మరీ దురదృష్టం ఏంటంటే శవపేటిక కూడా విదేశాల నుంచి తెప్పించుకుంటున్న స్థాయి నుంచి ఈరోజు రక్షణ రంగంలో 5,000 కోట్లు కేటాయించి మన బ్రహ్మోస్ లాంటి మిసైల్ను కూడా విదేశాలకు అమ్మగలిగేటటువంటి ఆర్థిక శక్తిగా అత్యంత విశ్వగురువుగా భారతదేశం ఎదగడానికి ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్లకు మంగళవారం ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడారు. విద్యుత్ సంస్థలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు రోడ్డెక్కారని తెలిపారు. సంస్థ యాజమాన్య మంత్రులు మీటర్ రీడర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల కారణంగా తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని మీటర్ రీడర్స్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది మీటర్ రీడర్స్ స్మార్ట్ మీటర్ల కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో చేసిన కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. ఈ ప్రభుత్వం చేతకానితన మోసపూరిత వాగ్దానాలతో అన్ని వర్గాల్ని మోసం చేసిందని దుయ్యబట్టారు. మీటర్ రీడర్స్ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమించాలని, అధికారులు రీడర్స్ ఒత్తిడి తీసుకురాకుండా ఉండాలన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను తీసుకొస్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి ప్రజలకంతా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించండి అని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే 4,000 మంది రీడర్స్ యొక్క ఉపాధి కోల్పోతారు. వారి యొక్క జీవన పరిస్థితి ఏంటని చెప్పి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏఐటీయూసీగా అడుగుతా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఎందుకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయంగా మాకు ఉపాధి అవకాశాలు చూపించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరు ఆ సంపాదించిన ఆస్తుల్లో వాటాలు ఏమి అడగట్లేదు. విజయవాడ కేంద్రంగా ఈరోజు అక్కడే పడుకొని, అక్కడే స్నానం లేకుండా బట్టలు మాసిపోయి చలికి వణుకుతూ దోమల దగ్గర కుట్టించుకుంటూ కుటుంబానికి దూరంగా 4-5 రోజులుగా ధర్నా చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కళ్ళు కనపడలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, 2 నాలుకల ధోరణి డబుల్ ఇంజిన్ సర్కార్ అవలంబిస్తూ ఉంది. 4,000 మంది ఈరోజు మీటర్ రీడర్స్ యొక్క
న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని తక్షణమే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ మంత్రివర్గ సమావేశంలో రీడర్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం జీవోలు విడుదల చేయాలని చెప్పి కూటమి నేతలను అడుగుతా ఉన్నాం. 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటా ఉన్నారు. ఎవరి కోసం ఈ అసెంబ్లీ సమావేశాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం మంత్రివర్గ సమావేశాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కార్మిక సమస్యలు పట్టించుకోకుండా వారిని విస్మరిస్తూ ఉంటే కార్పొరేట్ల ప్రజల కోసం మీరు అసెంబ్లీ నడుపుతారా, శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈరోజు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు, యాజమాన్య మంత్రి కూడా కూర్చొని వీరి యొక్క న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 22వ తేదీ నుంచి ఈరోజు వరకు మన విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా మా మీటర్ రైడర్స్ అనేక ఇబ్బందులు పడుతూ పస్తులుండి సీటికల దగ్గర కరిపించుకుంటూ రెయ్యి పొగులు అన్నం లేకన్నా మా మీటర్ రైడర్స్ బాధలో అంతా ఇంత కాదు. కావున ఎవరు కానీ మా స్టేట్ కమిటీ మాకు పిలుపునిచ్చేదాకా, మా గవర్నమెంట్ మా సమస్య పరిష్కరించేదాకా మేము ఎవరు కానీ బిల్ రైడర్ బిల్లు లేము. అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ప్రెజర్ పెట్టద్దండి. ఇది స్టేట్ కమిటీ పిలుపు మేరకు ధర్నాలు చేస్తా ఉన్నాం. మాకు లేని సమస్యలు ఉన్నాయి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాల మెయిన్. కనీస వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము మాకు కనీస వేతనం ఇవ్వాల్సిందిగా యాజమాన్యం కానీ మేము గవర్నమెంట్ని కానీ కోరుతున్నాము. దయచేసి ప్రజలు కూడా స్లాబ్ రేటు మారుతుందని మా మీద ఎక్కువ ఇది మేము స్ట్రైక్లో ఉన్నాం. దయచేసి మమ్మల్ని కనికరించి మా బాధ ఆలోచన చేసుకోండి కన్జ్యూమర్స్ కూడా. కావున అధికారులు కూడా మా బాధ విన్నవించి మమ్మల్ని ఒత్తిడి చేయకన్నా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. గత 3-4 రోజుల నుంచి విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీటర్ రీడర్స్ కార్మికులు ధర్నా చేస్తూ నిరసన చేస్తూ మా యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ రాత్రింబవలు ఎండనక వాననక ఆ ధర్నా చౌక్లో ఆ రోడ్డు మీద పడి దోమల దగ్గర కుట్టించుకుంటూ భార్యాబిడ్డలను వదిలి అప్పులు సప్పులు చేసి సొంత ఊర్లు వదిలి ఈరోజు రాజధాని నగరంలో మా యొక్క సమస్యను పట్టించుకోండి అంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం. వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం గుర్తించి వెంటనే వారి సమస్యను పరిష్కారం చేయాలని ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ సమస్యను పరిష్కారం చేయడంలో ముందుకు రాకపోతే భవిష్యత్తులో వారందరితో కూడా కలిసి న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తామని, ధర్నా చేస్తామని, నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా దయచేసి ఈ మీటర్ రీడర్ యొక్క సమస్యలను మీరు అర్థం చేసుకుని వారికి పూర్తిగా సహకరించాలని, అలాగే ఇంకొంతమంది ఎవరైనా ఒకరిద్దరు మీటర్ రీడర్స్ అధికారులు ఒత్తిడి వల్ల పనిచేస్తూ ఉంటే మీ అందరి తోటి కార్మికులకి సహకరించి మీరు కూడా ఆ విధులకు దూరంగా ఉండి మీ యొక్క న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎవరు కూడా విధులకు హాజరవ్వకుండా విజయవాడలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి మీరు కూడా సంఘీభావం తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను. రైతులకు భరోసా కల్పించడానికి రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు తట్టువారిపల్లి సచివాలయ ఆవరణంలో నిర్వహించిన గ్రామ సభలో సర్పంచ్ దీపాతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతుల భరోసా కల్పించేందుకు తమ వ్యవసాయ పొలంకు చెందిన పాస్ పుస్తకాలపై రాజముద్రతో రైతులకు అందించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. పాస్ పుస్తకాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఇక్కడ నిర్వహించే డెస్క్ వద్ద సరి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మసూర్, మాజీ సర్పంచ్ వేమ నారాయణ రెడ్డి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చాలా బాధ్యతగా ఈరోజు రైతు పట్టా పాస్బుక్లు ఏ ఒక్కరి ఫోటో లేకుండా రైతు ఫోటోతోనే ప్రభుత్వం ఇస్తున్నది. ఎందుకంటే అది వాళ్ళ హక్కు.
మనం ఏదైనా కానీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో అసైన్మెంట్లో ఏదైనా భూమి పంపిణీ చేస్తే దాంట్లో మన ఫోటోలు పెట్టుకోవాలి. కొంతమంది ఏమి తప్పుదోవ పెట్టించారు కదా దీనికి. ఈరోజు మనం చాలా బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం, నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఈరోజు ఏదైతే పాస్బుక్లు పంపిణీ ఉందో దీంట్లో ఏమైనా కరెక్షన్లు ఉన్నాయా, లేదా దీంట్లో ఏమైనా సవరణలు ఉన్నాయా, దీంట్లో ఏమైనా మార్పులు ఉన్నా దయచేసి మీరు ఇక్కడే చెక్ చేసుకుని ఇక్కడే ఒక డెస్క్ ఉంది, విఆర్ఓ గారు ఉంటారు, మన అడ్మిన్ గారు ఉంటారు, పంచాయతీ అడ్మిన్, అందరూ చూసి తక్షణం మీకు సమస్య పరిష్కారం చేస్తారు. మీకోసం ఇది అవకాశం. పట్టా పాస్బుక్ రైతు చేతిలో ఉంటే ₹1 కోటి ఆయన తల దిండు కింద ఉన్నట్లే. ఆ విధంగా రైతు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. సో అందుకోసం పట్టా పాస్బుక్ పంపిణీ పెట్టిన కార్యక్రమం ఈరోజు రెవెన్యూ ఏమైనా విఆర్ఓ వీళ్ళందరూ చేశారు. మీకు ఇంకా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కొంచెం మీరు ఏమన్నా హెల్ప్ డెస్క్ రాసి ఇవ్వండి. ఫర్దర్ ఏం ఇష్యూస్ ఉన్నాయో చూసి పరిష్కారం చేస్తామని సరే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. 2026-27 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల గురించి మాట్లాడకపోవడం, వారికి తక్కువ బడ్జెట్ కేటాయించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మధురవాణి పేర్కొన్నారు. నేడు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి బడ్జెట్ పేపర్లను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐసీడీఎస్ ఇతర స్కీమ్ వర్కర్లకు ప్రాథమిక సేవలు, పథకాల్లో మౌలిక సదుపాయాలు మరియు సేవల నాణ్యతపై బడ్జెట్ కేటాయింపులో ఎటువంటి పెరుగుదల లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనికి తగ్గ వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ పథకం ప్రవేశపెట్టి సుమారు 50 సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని చోట్ల స్వచ్ఛమైన తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు లేవని అన్నారు. అంగన్వాడీల వేతనాలు పెంచాలని అఖిల భారత కమిటీ పిలుపు మేరకు నాయకులకు సమ్మె నోటీసులు త్వరలో ఇచ్చి నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, కార్యదర్శి గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ కు వాటాను పెంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసీడీఎస్కు ఏమాత్రము ప్రయోజనకరంగా లేకుండా ఐసీడీఎస్కు ద్రోహం చేసే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. లోపపోషణ లేకుండా నేటి బాలలే రేపటి పౌరులు, బేటీ బచావో బేటీ పడావో అనే గొప్ప గొప్ప నినాదాలతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వము చిన్నపిల్లలకు సేవ చేస్తున్న ఐసీడీఎస్కు బడ్జెట్ను కేటాయించడంలో చాలా ద్రోహం చేసింది. అలాగే కార్మికులకు 4 కోళ్లను తీసుకొచ్చి కార్మికులకు నష్టం కలిగించే విధంగా కూడా చేసింది. పని మాత్రం 10 మంది చేసే పనిని ఒక్కరితో చేపిస్తూ పని భారం అయితే మోపుతూ ఉంది.
గతంలో మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేము పదవిలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈరోజు అంగన్వాడీలు అంటే ఎవరు అని యగాదిగా చూసే పరిస్థితికి వచ్చింది. పోషణ ట్రాకర్లో ఫేస్ క్యాప్చర్ను రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వాలు అంగన్వాడీల సౌకర్యాలు చూడకుండా ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము పోరాటానికి దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసిడిఎస్ను బడ్జెట్ పెంచాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మధురవాణి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు. ఈరోజు ఐసిడిఎస్ ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టుల ముందర అంగన్వాడీ సమస్యలపైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లనుగా తీసుకొచ్చి కార్మికులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి 4 కోడ్లని రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి మా అంగన్వాడీల దగ్గర వర్క్ అయితే చాలా వర్క్ చేయించుకుంటున్నారు, కానీ వేతనం మాత్రం ₹1 కూడా పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం మా కష్టాన్ని దోచుకుంటాంది తప్పితే మా కష్టం చూసి వేతనాలు పెంచాలని చెప్పి కొంచెం కూడా సిద్ధశుద్ధి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే మా పోరాటము ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంగన్వాడీల పట్ల ఐసిడిఎస్ పట్ల చాలా చిన్న చూపు చూస్తుంది. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఐసిడిఎస్కు చాలా తక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన విధానం. మాతా శిశు మరణాలు తగ్గించాలని చెప్పి అంగన్వాడీ ఐసిడిఎస్ వల్ల మాతా శిశు మరణాలు తగ్గుతున్నాయని చెప్పి చాలా సర్వేలు కూడా వెల్లడించాయి. కానీ ఈరోజు మాత్రం ఐసిడిఎస్కి బడ్జెట్ తగ్గించేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బడ్జెట్ ఎక్కువగా కేటాయించాలి ఐసిడిఎస్కి అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే మీరు చేసిన సమ్మె న్యాయమైన కోరికలు, మీ పని భారం ఎక్కువ ఉంది, మా ప్రభుత్వం వస్తానే వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి మా టెంట్ల దగ్గరికి వచ్చి చాలా హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 సంవత్సరాలైనా అంగన్వాడీలకు వేతనాలు పెంచుదామనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రాలేదు. ప్రభుత్వం ఇదే విధంగా మొండిగా వ్యవహరిస్తే మరో పోరాటానికి మేము సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదే 10వ తేదీ లోపల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి లెటర్లు ఇస్తాం. అదేవిధంగా ఈ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేసి మార్చి 2వ తేదీన చలో విజయవాడ అని చెప్పి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. సీఎం సహాయనిధి నుండి సామాన్య పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాలకు సంబంధించి అనారోగ్యం, వివిధ ప్రమాదాల కారణంగా గాయపడి ప్రైవేటు వైద్యశాలలో సేవలు పొంది ముఖ్యమంత్రి సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్న 20 మందికి 18 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే గృహం వద్ద లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో ఊహించని విధంగా అనారోగ్యం ఎదురైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తంలో పేదలకు ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ చూపడంలో తమ వంతు కృషి చేసిన ఎమ్మెల్యేకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత తెలిపారు. అన్న చెక్కు కనుక
చిప్పిలి గ్రామం పళ్ళేటమ్మ ఆలయంలో రాతి మండపం నిర్మించడానికి తన వంతు సహాయంగా తిరుమల గ్రానైట్స్ తరపున 33 రాతి స్తంభాలు ఆలయానికి అందించడం జరుగుతుందని గ్రానైట్స్ అధినేత నారదరెడ్డి తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నామని అన్నారు. ఆలయం నిర్మించడానికి తన వంతు సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రవి మల్రెడ్డి, ఆలయ అధ్యక్షులు శివారెడ్డి తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ నలవీర గంగా భవాని అమ్మవారిని పూజించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి రూరల్ మండలం సిటిఎం నందు జరిగిన జాతరలో పాల్గొని ఎమ్మెల్యేను సన్మానించి తీర్థప్రసాదాలు అందించిన ఆలయ కమిటీ సభ్యులు. మత్తు పదార్థాల కేసులు ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. కొత్తకోట నందు 5 లక్షల రూపాయల విలువగల 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.